థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యురాలు అఖిలమ్మ గారు చాలా విషయాలు చెప్పారు సార్. జ్యుడిషియరీ గురించి, అదేవిధంగా జ్యుడిషియరీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ భర్తీ చేయాలా సార్. తమ తెలుసు జ్యుడిషియరీ మేమంతా వేకెంట్ ప్లేసెస్ కానీ ఏదైనా ఉంటే సంపూర్ణంగా హైకోర్టు రిజిస్టర్ గారికి పంపిస్తాం కదా సార్. సంపూర్ణంగా హైకోర్టు జస్టిస్ ఎవరున్నారో వాళ్ళ అనుమతితోనే ఇవి చేస్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు హైకోర్టు జడ్జి గారు అడితే చాలా పోస్టులు కూడా ఈసారి అదనంగా మళ్ళా 120-130 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా గతంలో కన్నా దాదాపుగా 150 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచడం జరిగింది సార్. అదేవిధంగా బిల్డింగ్స్ కావాలన్నారు, బడ్జెట్ బిల్డింగ్లు కూడా చాలా మంది అడిగారు సార్. గౌరవ సభ్యులు అఖిలమనే కాకుండా చాలా మంది గౌరవ సభ్యులు అడిగారు. చాలా చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్స్ లేదు, చాలా అస్తవ్యస్తలు ఉన్నాయని చెప్పారు సార్. అవన్నీ మా దృష్టికి వచ్చాయి సార్, నా దగ్గర ఉన్నాయి. మేము అవన్నీ తీసుకుపోయి మరి రిజిస్టర్ గారికి సమర్పిస్తాం సార్. ఇక్కడ నుంచి అక్కడ నేను కూడా ఆర్మీ ద్వారానే వారిని ఫైనల్ చేస్తారు, వాళ్ళ ద్వారానే జరుపుతాయి సార్ కార్యక్రమాలని. ప్రభుత్వం ద్వారా ఏమి జరగదు, ప్రభుత్వం కూడా వారికి నివేదిక పంపుతాం, తద్వారా వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు సార్. చాలా సంతోషం. మరి చట్టాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. గతంలో జరిగిన విషయాల గురించి చెప్పారు మేడం. వాస్తవమే సార్, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని సమస్య వచ్చినప్పుడు గౌరవ సభ్యురాలు కూడా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, సభ్యురాలుగా ఉన్నారు, చాలా మంది గౌరవ సభ్యులు కూడా ఉన్నారు సార్. అప్పుడు ముఖ్యమంత్రిని మనమంతా కర్నూలుని క్యాపిటల్ పెట్టాలని అడిగాం సార్. నేను కూడా ఉన్నాను సార్. అందరు కర్నూలు కాదు, మధ్యలో ఇక్కడే కాదు, రాజధాని విజయవాడ అమరావతి ఏర్పాటు చేసుకున్నాం. అందరికి వెసులుబాటు ఉంటుంది, సెంట్రల్లో ఉంటుంది. కాబట్టి ఈ గతంలో అది రాష్ట్రం విడిపోయిన తర్వాత 1953-56లో హైకోర్టు గుంటూరులో ఉన్నది కాబట్టి, క్యాపిటల్ కర్నూలు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ హైకోర్టులో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఆ నిర్ణయం మేము క్యాబినెట్లో కూడా అప్రూవ్ చేసి పంపించాం సార్. క్యాబినెట్ అప్రూవ్ చేసి హైకోర్టుకు సమర్పించడం జరిగింది సార్. ది మ్యాటర్ పెండింగ్ బిఫోర్ హానరబుల్ హైకోర్టు సార్. హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకంటే దాని మీద పర్సూ చేస్తున్నాం. చాలా మంది గౌరవ సభ్యులు కర్నూలు జిల్లా వాళ్ళు కానీ, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా అడిగారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి ఇవన్నీ మరి హైకోర్టుకు సంబంధించిన విషయాలు సార్. మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని కూడా వారి ద్వారానే మనం రావాలా. మీకు తమకు తెలుసు హైకోర్టుకు మనం ఆదేశాలు ఇవ్వలేం కాబట్టి హైకోర్టు ద్వారా కాబట్టి గౌరవ హైకోర్టుకు మేము సమర్పిస్తాం, తద్వారా వస్తాయి సార్. చాలా విషయాలుగా లా అండ్ ఆర్డర్ గురించి చెప్పడం జరిగింది సార్. మన కర్నూలు జిల్లాలోనే తమకు తెలుసు సార్, నంద్యాలలోనే దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సార్. స్కిల్ డెవలప్మెంట్ కింద తమకు తెలుసు కదా సార్. అఖిలమ్మ ఉన్నారు, ఇక్కడ ఉండే పాపం శాసనసభ్యులు ఉన్నారు, బీసీ గారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, మన జయనాగేశ్వర గారు, అందరినీ అరెస్ట్ చేసేశారు సార్. నేను కూడా నన్ను ఒక్కరిని వదిలేశారు. మొత్తం జనార్దన్ రెడ్డి కానీ, అదేవిధంగా గౌరీ వెంకటరెడ్డి కానీ, గౌరీ చేతారెడ్డి కానీ, అఖిలమ్మన్న కానీ, మా తమ్ముని కానీ, మా పిల్లలు కానీ అందరిని తీసుకుని జైల్లో పరిచేశారు. రాత్రి 3 గంటలకు బుల్డోజర్స్ తీసుకొచ్చి కార్లన్నీ పాల్గొడతామని చెప్పారు. ఇదే పోలీసు వాళ్ళు ఏం చేయాలి సార్, నిస్సహాయ పరిస్థితి. తెల్లవారిపోయింది. ముఖ్యమంత్రి గారు పడుకుంటే ఆ రోజుల్లో తప్పులు కొడుతూనే ఉన్నారు. నేను చెప్పాను తెల్లవారితే 6 గంటలకు వేస్తారు, మీరు ఎందుకు జరిగేస్తారు, ఎక్కడ పోతారు, మా ఊళ్ళందరూ అరెస్ట్ చేసినారు, మనతో వదిలేశారు. నా దగ్గర వచ్చి ఆ రఘువీరారెడ్డి గారు, ఎస్పీ గారు వచ్చి నమస్కారం పెట్టి చాలా సీనియర్, నేను ఆరోగ్యం బాగుంది ఏం సార్, నా ఆరోగ్యం బాగుంది మోహన్ బాబు, నాకేమైంది బాగుండాను నేను. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు? ఒక పాత వ్యాన్ తీసుకొచ్చారు సార్, సినిమాలు చూపిస్తారే ఆ వ్యాన్ తీసుకొచ్చారు, ముఖ్యమంత్రి గారు తీసుకుందామని. నేనేం చెప్పానంటే మీరు ముఖ్యమంత్రి గారిని నంద్యాల హైకోర్టు, నంద్యాలలోనే జిల్లా కేంద్రం, నంద్యాలలో మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయి జడ్జి దగ్గర తీసుకుపోండి అని చెప్పాం. ఇంటెన్షనల్గా రాజమండ్రి వరకు తీసుకుపోయారు కదా సార్. అప్పుడు పోయేటప్పుడు ఎవరు లేరు సార్, నేను ఒక్కనే మహానుభావుడు ఆయన నుంచి వచ్చాడు, పాప ఆయన వచ్చాడు, కాలువ శ్రీనివాస్ గారు. నేను చెప్పా శ్రీనివాస్ గారు సార్ ఒక్కరే ఉన్నారు, నేను ఒక్కరిని ఉండాలి, నువ్వు ఒక్కడిని నువ్వు పోతావా సార్ ఏమంటే నన్ను పోమంటావా నేను. ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయి, నా కళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఉండే నిబ్బరం చేసుకొని చెప్పాం సార్ చూడలేకపోతున్నాం. ఆ వ్యవస్థ ఆ రకంగా ఉండేస్తారు. లాంటి ఆడ మన కేవలం ఉండేది ఆమె జైలు వ్యాక్సిన్ ఆడబిడ్డను ఉండాడు. శ్రీనివాస్ అడగండి సార్, నేను పోతాను ఫరూక్, నువ్వు తెల్లవారుతో మీరు ఉన్నారు, నేను సార్ ఏమడి పోతాను. ఆయన ఒక్కడే పోయినాడు సార్. పాత వ్యాన్ సినిమాల్లో అవన్నీ పడి సార్ నేను హెలికాప్టర్ తీసుకోమని చెప్పాను. అంటే ఆ రకంగా ఆ వ్యవస్థ ఆ రోజులు చేశారు సార్. పరిపాలన చాలా దుష్ట పరిపాలన సార్, ఇటువంటి పరిపాలన రాకూడదు. నేను చెప్పా మాకు మైలేజ్ చేశారు మీరు, అనవసరంగా మాకు మైలేజ్ వస్తుంది, మీరు ఎందుకు అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి కదా. కాబట్టి అదే స్కిల్ డెవలప్మెంట్ సార్ పవిత్రంగా బయటకు వచ్చారు సార్. సార్ మీద ఎటువంటి కేసు లేదు, ఈయన నిజాయితీ పరుడు చెప్పి బయటకు వచ్చే సంగతి మీకు తెలుసు.
కాబట్టి అటువంటి పరిపాలన లేకుండా ఈరోజు మంచి పరిపాలన చాలా ఆ విషయాలు నేను చెప్పకూడదు కానీ అమ్మాయి లా అండ్ ఆర్డర్ గురించి చెప్పింది కాబట్టి అట్లమ్మ దాని గురించి చెప్పాల్సి వచ్చింది సార్. సార్ ఏదైనా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం నాకు ఇచ్చారు సార్. అవన్నీ హైకోర్టుకు సమర్పించి నా మినిస్టర్తో మాట్లాడి తప్పకుండా ఏజీ గారితో కూడా మాట్లాడి మనకు హైకోర్టు బెంచ్ కర్నూలుకు రావడానికి శక్తిలో ప్రయత్నం చేస్తాం సార్. ఇది మ్యాటర్ బిఫోర్ ఆనరబుల్ హైకోర్టు సార్. అది దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యురాలు తెలియజేస్తూ